వైఎస్ఆర్ కడప జిల్లా పద్వేల్ పట్టణంలోని స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అని కొలవకపోతే దేవుణ్ణి కొలిస్తే పుణ్యమైన వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని అసహనాన్ని వ్యక్తం చేశారు। ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు। వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకోవాలని ఆయనపై చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు। ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, ప్రజా సంఘం నేతలు, అంబేద్కర్ వాదులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు। అంబేద్కర్ సర్కిల్ నందు నిన్నటి రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన పైన నిన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక హోదాలో ఉండి, ఒక పెద్ద గౌరవమైన హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమన్నది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధించదగ్గ విషయం। కారణం ఏమంటే ఈరోజు మనము అడ్మినిస్ట్రేషన్ జరుపుకున్నామంటే, నువ్వు సెంట్రల్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉన్నామంటే ఆయన రాసిన ప్రతిఫలాలే, ఆయన రాసిన యొక్క ఫలాలే ఈరోజు మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము। కనుక మీరు గ్రహించాలి సార్। మీరు నిన్నటి సమయాన భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయనను చిన్నచూపుతో అంబేద్కర్ గారు అని జపం చేస్తున్నారు। మనువాదాన్ని ఎత్తుకొని మనువాదం సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడే ఈ రోజున పద్వేల్ పట్టణంలో దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై ముక్త కంఠంతో అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని, దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఈరోజు పద్వేల్ పట్టణం నందు నిరసన కార్యక్రమాలు చేపడుతూ అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజా సంఘాలు, దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం।